హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు లాస్యా పెట్టుకునే హెయిర్ బ్యాండ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక నెట్ క్లాత్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ విడ్త్, 40 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఒక పాదం గ్యాప్ ఇచ్చుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలండి. స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రూ డ్రైవర్ హెల్ప్ తీసుకొని ఇప్పుడు నేను చూపించినట్లు రివర్స్ చేయాలి. నేనైతే స్క్రూ డ్రైవర్ హెల్ప్ తీసుకున్నాను, మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత అది పక్కన పెట్టేయాలి స్క్రూ డ్రైవర్. ఆ క్లాత్ని కంప్లీట్గా రివర్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా రివర్స్ చేసుకోవాలి. ఏదైతే మనం కుట్టు వేసామో అది కిందన ఉంచుకొని పైనుంచి మిడిల్ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి స్ట్రైట్గా. స్టిచ్ వేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకు అంటే కింద కుట్టు ఉంటుంది కాబట్టి. కానీ మనం జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకుంటూ కుట్టు వేయాలి. ఇది హెయిర్ బ్యాండ్ తాలూకా విడ్త్. ఇది ఒక పాదం విడ్త్ అంత ఉంటుందండి. సో ఇందాక మనం కుట్టు వేసుకున్నాం కదా, దాని పక్కన ఒక పాదం గ్యాప్ ఇచ్చుకుంటూ లాస్ట్ వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా కుట్టు వేసుకుంటూ రావాలి, ఎందుకంటే దాని మధ్య నుంచే మనం హెయిర్ బ్యాండ్ని పంపిస్తామన్నమాట. ఇప్పుడే వీడియోలో చూపించినట్టు చూసారుగా, ఇలా పంపించుకుంటూ వెళ్ళాలి. ఇంకా లాస్ట్ 2 సైడ్లు లాస్ట్కి ఫ్యాబ్రిక్ గమ్తోని దాన్ని స్టిక్ చేయాలండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అందుకనే నేను బట్టల క్లిప్తో సెక్యూర్ చేస్తున్నాను, ఆ తర్వాత తీసేస్తాను. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఫ్యాబ్రిక్ గమ్ పెట్టుకొని బట్టల క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చూపించానో అలా చేసుకుంటే సరిపోతుంది. ఫ్లవర్ కోసం విడ్త్ 2 ఇంచెస్, లెంత్ 20 ఇంచెస్ తీసుకోవాలి. ఒక సూది తీసుకొని దాని హెల్ప్ తీసుకుంటూ మనం లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది నేను లాస్యాకి ఒక డ్రెస్ స్టిచ్ చేశాను, అది మిగిలిన క్లాత్తో ఈ హెయిర్ బ్యాండ్ రెడీ చేస్తున్నానండి. అలా మీరు ఏమైనా స్టిచ్ చేసినట్లయినా లేదా మీ టైలర్కి మీరు చెప్పినా కూడా వాళ్ళు చేస్తారండి. ఎలా అయినా చిన్న మొక్క కొంచెం ఏదైనా మిగిలితే ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కానీ ఏమైనా మనం రెడీ చేసుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమైనా రెడీ చేసుకోవచ్చు. సో ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకొని అది అటు ఇటుగా తిరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం వన్ సైడ్ తెచ్చుకోవాలి. ప్రతి ఒక్క టర్నింగ్స్ అన్నీ టర్న్ చేసుకుంటూ వన్ సైడ్ తెచ్చుకోవాలి. ఎడ్జ్లో మనం ఒక ముడి వేస్తాం కదా, దాన్ని పట్టుకుంటూ అది టైట్ చేసుకొని మనం నాట్ వేసుకోవాలండి. అక్కడ నాట్ వేసుకున్నప్పుడే టైట్గా లాగాలి. ఇప్పుడు ఎలాగైతే నేను లాగుతున్నానో అలా టైట్గా లాగాలి. అలా ఒక 2-3 నాట్లు వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది, ఊడకుండా ఉంటుంది. థ్రెడ్ కూడా కాటన్ది తీసుకుంటాం కాబట్టి అంత వేగంగా జారదది. సో ఇలా అండి, ఇలా నాట్ వేసుకుంటూ రావాలి. ఫైనల్ లుక్ ఫ్లవర్ది ఇలా ఉంటుందండి, భలే అందంగా ఉంటుంది. ఇది నా దగ్గర ఒక లేస్ ఉండాలి, స్టోన్ లేస్, దాన్ని కట్ చేసి మధ్యలో ఆ హోల్ కనిపించకుండా కవర్ చేయడానికని పెట్టాను. లుక్ పరంగా కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా హెయిర్ బ్యాండ్కి ఈ ఫ్లవర్ మనం అంటించుకోవడమేనండి. అది కూడా సైడ్కి పెట్టాలి, సెంటర్లో పెడితే అస్సలు బాగోదు. ఇది ఫైనల్ లుక్ అండి హెయిర్ బ్యాండ్ది. లాస్యా పెట్టుకున్నాక ఇలా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.